వేల మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మా గాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను అక్కడి నుంచి వేరే చోటకు పంపించారు. తాత్కాలికంగా బస్సులను లోనికి అనుమతించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సులు సీబీఎస్ నుంచి నడపబడుతున్నవి. ప్రయాణికులకు ముఖ్య గమనిక, భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మూసేశారు. అక్కడి నుంచి వెళ్లాల్సిన బస్సులను దారి మళ్లిస్తున్నారు. జేబీఎస్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ సర్వీసులు నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ సర్వీసులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు బస్సులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి. జంట జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాలో 2 రోజులుగా పడుతున్న వర్షాలతో మూసీలోకి భారీగా వరద నీరు చేరిందన్నారు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా అవుట్ఫ్లో ఉందన్నారు. రిటైనింగ్ వాల్ కూలిపోవడం వల్ల ఎంజీబీఎస్లోకి వరద నీరు చేరిందన్నారు. భవిష్యత్తులో మూసీ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పకడ్బందీ ప్రణాళిక చేపడుతున్నామంటున్న ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. ఎంజీబీఎస్ బస్టాండ్లో కూడా మూసీ నది నీళ్ళు వచ్చాయి. పైన ఉన్నట్టుగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఈ పరిస్థితి వచ్చింది. భారీగా సుమారు 34,000 క్యూసెకుల వరద దిగువ ప్రాంతాలకు వస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాలని అలర్ట్ చేశారు అధికారులు. మన దగ్గర మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి సార్ ఉన్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో పడుతున్నటువంటి గత 2 రోజులుగా పడుతున్నటువంటి వర్షాల వల్ల చాలా వరద మనకు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మరి హుస్సేన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ 3 సాగర్స్ నుంచి మనకు అవుట్ఫ్లోస్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మూసీ పరివాహక ప్రాంతంలో ఏ రకమైనటువంటి ఫ్లో ఉంది, మరి తీసుకోవాల్సినటువంటి ఇప్పుడు ఎలాగూ మూసీ రిజర్వనేషన్ ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు వస్తున్నటువంటి వరదని పరిశీలించి దీనికి సరి అయినటువంటి చర్యలు తీసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని చూడండి. ఈరోజు ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడ ఏదైతే రిటైనింగ్ వాల్ ఎంజీబీఎస్ కట్టి ఉందో అది కూలిపోవడం వల్ల కొంత వరద దీంట్లోకి రావడం కూడా జరిగింది. మరి లోపల వేసినటువంటి మెట్ట ఏదైనా ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసి రివర్ ట్రైనింగ్ అంటారు, అంటే మూసీ నదిని ఒక పద్ధతిలో ప్రవహించడానికి ఏం చేయాలి అనేది ఆల్రెడీ ప్లాన్ చేస్తూ ఉన్నాం. కన్సల్టెంట్స్ కూడా మాతోనే వచ్చి ఉన్నారు. ఈరోజు 35,000 పైగా క్యూసెక్స్ల వాటర్ వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి వరద ఉంది. మరి ఇది చాలా ఈజీగా ఫ్లో అవ్వడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా వాటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఒక డ్రోన్ ద్వారా కూడా కంప్లీట్గా మనం దీన్ని రికార్డింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. మన ప్లానింగ్లో కానీ ఫ్యూచర్లో తీసుకునేటువంటి చర్యల్లో కానీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినటువంటి నిర్దేశకాలు ఉన్నాయి. దానికి అనుకూలంగా మనకు హైయెస్ట్ ఫ్లో ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులకి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా మూసీని ఎలా అభివృద్ధి చేయాలనేది మనం ఆలోచిస్తూ ఉన్నాం. దాంట్లో ఈరోజు మాకు ఒక అండర్స్టాండింగ్ కూడా రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రాబోయే 1-1.5 సంవత్సరాలలో వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి ఈ మూసీని మనం డెవలప్ చేయడం జరుగుతుంది. గతంలో ఇప్పుడు 35,000 క్యూసెక్లు వచ్చాయి. గతంలో ఇదే స్థాయిలో ఎన్నేళ్ల కింద వచ్చింది, ఎప్పుడు జరిగింది? అలా చెప్పడానికి మనకు వీలవ్వదు. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకి 2000-2001లో కూడా చాలా భారీ వరదలు వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు ఇంకా ఎక్కువగా ఇబ్బందులు జరిగాయి. బట్ ఇప్పుడు మూసీని గత 2-4 సంవత్సరాల నుంచి కొంత స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాగే రిటైనింగ్ వాల్స్ కూడా కట్టుకొని దాన్ని ఒక పద్ధతిలో ప్రవహించడానికి మనం ఎలా చేయాలి అనేది ప్రణాళిక. మూసీ డెవలప్మెంట్ అనేది చేయటం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయటం అనేది టేకప్ చేసింది ప్రభుత్వం. చాలా ముఖ్యమైనటువంటిది ఇది.
ప్రజలందరూ కూడా తప్పకుండా సహకరించాలి. మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో కూడా అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇలాంటి వరదలతోటి నష్టం రాకుండా కూడా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అంతా పరిశీలిస్తున్నాం, తగు జాగ్రత్తలు చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి నరసింహారెడ్డి. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్. భారీ వర్షం కారణంగా మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జ్ పైకి వాహనాలు రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు నిలిపేశారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో అంబర్పేటలోని మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జ్ పై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాకా కొత్త వంతెన వైపు దారి మళ్లించారు. హైదరాబాద్ పాతబస్తీ, బండ్లగూడ, పటేల్ నగర్ ప్రాంతంలో వర్షపు నీటితో పాటు మురుగునీరు కొన్ని ఇళ్లలోకి చేరింది. మూసీకి వరద పోటెత్తడంతో చాదర్ ఘాట్ వద్ద బ్రిడ్జ్ పై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచారు. దీంతో కోటి, నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాదర్ ఘాట్ నుంచి మలక్పేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు పురాణాపుల్ వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ. పురాణాపుల్ పరివాహక ప్రాంతాన్ని ముంచెత్తింది వరద నీరు. మూసీని ఆనుకుని ఉన్న శివాలయంలోకి వరద నీరు చేరింది. జియాగూడ బైపాస్ రోడ్డుకు మూసీ వరద పోటెత్తింది. పురాణాపుల్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ వరద చూస్తున్నాం. శివాలయం చుట్టూ కూడా వరద నీరు ముంచెత్తింది. ప్రస్తుతం పూజారి కుటుంబం కూడా ఇక్కడ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూస్తున్నాం, మనకు ఆ వ్యక్తి కూడా కనిపిస్తున్నారు. శివాలయం పైనే ఆయన ఉన్నారు. మా కరెస్పాండెంట్ రాకేష్ అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది వివరిస్తారు. రాకేష్, చెప్పండి. మొత్తం ఈ శివాలయం చుట్టూ, పురాణాపుల్ చుట్టుపక్కలంతా కూడా వరద నీరు కనిపిస్తోంది. ఎలాంటి సహాయక చర్యలు ఉన్నాయి? ఇప్పుడు ఈ పూజారిని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా? పురాణాపూల్ బ్రిడ్జ్ దగ్గర ఏదైతే శివాలయం ఉందో అందులో మొదటి నుంచి కూడా పూజారి కుటుంబం లోపలే ఉంటూ కూడా ఈ శివాలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కురిసిన ఏదైతే భారీ వర్షాలు ఉన్నాయో దాని నేపథ్యంలో పైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వస్తున్న వరద కూడా మొత్తం కూడా శివాలయానికి సంబంధించి చుట్టూరు కూడా వరద నీరు చేరింది. దీంతో పూజారి కుటుంబం బయటికి వచ్చే పరిస్థితి లేదు. అయితే చాలాసేపటి నుంచి కూడా హైడ్రా సిబ్బంది పూజారి కుటుంబాన్ని బయట తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. ఫోన్లో కూడా సంబంధించి పూజారి కుటుంబంతో మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు రావడానికి నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో వర్షాలు ఇలా వరదలు వచ్చినప్పుడు కూడా తాము శివాలయంలో ఉన్నాము, తమకు ఎటువంటి ఇబ్బంది లేదనే అంశాన్ని వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే హైడ్రా అధికారులు మాత్రం వినడం లేదు. ఎందుకంటే మళ్ళీ వర్షపాతం ఎక్కువ నమోదయ్యి వరద ఉధృతి పెరిగితే ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడే వస్తే బాగుంటుంది, మీకు ఇబ్బందికరంగా ఉండదు అంటూ కూడా ఇటు హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళైతే వినట్లేదు. మొత్తం 3 నుంచి 4 లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు కొన్ని వీధి కుక్కలు కూడా ఇందులోనే ఇరుక్కుపోయాయి. కొన్ని వీధి కుక్కల్ని ఇప్పటికే రెస్క్యూ చేశారు. మరొక 2 నుంచి 3 వీధి కుక్కలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటి కూడా తీసుకొచ్చేందుకు హైడ్రా సంబంధించిన సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉంది. తాళ్ళ సహాయంతో రోడ్ కనెక్టివిటీ నుంచి అటు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సంబంధించి మనకు పోలీసు అధికారులు ఉన్నారు. సార్, చెప్పండి, సంబంధించి పూజారి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మళ్ళీ అడగండి.
పూజారి కుటుంబం లోపల ఉంది, వాళ్ళని ఏమైనా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాము. కొంచెం వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు అన్నట్టుగా ఇంతకుముందు అధికారులు చెప్పారు. వాళ్ళు యాక్చువల్గా రెగ్యులర్గా మాకు అలవాటే, ఇది రెగ్యులర్గా జరిగేదే, మేము ఇక్కడే ఉంటాం, అందుకని రాలేమని చెప్పేసి అన్నారు. బట్ ఎనీహౌ వాంట్ టు రిస్క్ దెమ్. ఇక్కడ మీరున్న ఏరియాకు సంబంధించి మీ జ్యుడిషియల్ ఉన్న వాటిగా ఎక్కడెక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి సార్? ఉన్నాయి ఇక్కడ మూసీ బెల్ట్ అప్ టు పేట్లబుర్జి నుంచి సిటీ కాలేజ్, తర్వాత ఇక్కడ పురాణాపుల్ జంక్షన్, తర్వాత బహదూర్పుర ఈ ఏరియా మొత్తం ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. జోన్స్ అందరికి అలర్ట్ చేసాం. బట్ వీళ్ళు మాత్రం అలర్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళారు లోపలికి. వాళ్ళు మీరు బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళారా వరద వస్తున్నా? బయటకు వచ్చి మళ్ళీ ఫ్లడ్ తగ్గిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. మనకి జియా కూడా 100 ఫీట్ రోడ్లో ఎక్కువ కూడా కొంచెం ప్రమాదకరమైన వరద కనిపిస్తూ ఉంది. ఆ రోడ్లో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? సో అది మా జ్యూరిడిక్షన్, నేను ఇన్స్పెక్టర్ కామాడిపుర, నా జ్యూరిడిక్షన్ వరకు నేను చెప్పగలిగాను. అది ఎంతమందిని రెస్క్యూ చేశారు సార్? ఎవరు ఇట్లా చిక్కుకోలేదు మా ఏరియాలో. బట్ ఒక పర్సన్ ఇందాక తాగి కింద పడితే అతన్ని అప్పటికప్పుడు తీసామన్నమాట దాంట్లోంచి, ఇంకా మిగిలేదు. ఇప్పుడు చేస్తున్నారు, ఒక వ్యక్తిని పంపించారు, ఏం చేయబోతున్నారు? అక్కడ ఫ్లడ్ అనేది ఇక్కడ లెవెల్ ఆఫ్ ఫ్లోటింగ్ బాగా హెవీ ఉంది, కరెంట్ చాలా హెవీ ఉంది. ఆ కరెంట్ని తగ్గించడానికి అడ్డుకున్న కొమ్మలు తర్వాత వేస్టేజ్ మొత్తం తీసేయడం అన్నమాట. దానివల్ల ఏమైపోతుందంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ అవకాశం ఉందండి. మొత్తానికి సంబంధించి ఎక్కడైతే ఇక్కడికి సంబంధించి శివుని చిన్న టెంపుల్ ఉందో ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదరం పేరుకోవడం వల్ల వాటర్ లాగింగ్ ఎక్కువ అవుతుంది, ఫ్లోటింగ్ ఎక్కువ కూడా ఆ టెంపుల్ మీద పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్న వేస్టేజ్ కర్రలు ఇతరంతా కూడా ఇంతసేపు హైడ్రా సిబ్బందిని పంపించి తొలగించారు. కొంచెం ఫ్లోటింగ్ అయితే కొంచెం ఈజీగా పోయే విధంగా చేస్తూ ఉన్నారు. అయితే కొంత వరద తగ్గిన తర్వాత పూజారి కుటుంబాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు చాలా వరకు ప్రయత్నం చేశారు, ఫోన్లో మాట్లాడారు, పరిస్థితిని వాళ్ళకి వివరించారు. అయినప్పటికీ గతంలో వరదలు వచ్చిన సమయంలో కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కాలేదు, మేము ఇక్కడే ఉంటామనే విషయాన్ని వాళ్ళు పదే పదే అధికారులకు చెప్తున్నారు. దీంతో చాలాసేపు ప్రయత్నం చేసిన హైడ్రా అధికారులు వరద తగ్గిన తర్వాత మాట్లాడి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రమాదం ఏమీ లేదంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.